హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఒక వేరియబుల్ టాపిక్ని సింపుల్గా ఎలా నేర్చుకోవాలనేది చూద్దాం. ఫస్ట్ ఒక వేరియబుల్ టాపిక్ని సింపుల్గా చెప్తాను చూడండి. లైక్ ఏ స్టోరీ. వన్ బ్యూటిఫుల్ విలేజ్ ఉంది. ఆ విలేజ్లో ఒక టీనా అనే అమ్మాయి ఉంది. ఆ టీనా అనే అమ్మాయి చాలా బొమ్మలతో ఆడుకుంటూ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇది టీనా అనే అమ్మాయి. ఇది చాలా బొమ్మలతో ఆడుకుంటూ ఉంది. ఒక బొమ్మ తను మిస్ అయింది. సపోజ్ ఈ బొమ్మ తనకి కనపడలా ఆ బొమ్మలన్నింటిలో. అప్పుడు తను పోయి వాళ్ళ మదర్ని అడుగుతుంది, అమ్మ నాకు ఒక బొమ్మ కనపడట్లేదు, తర్వాత దొరికింది, బట్ నేను కన్ఫ్యూజ్ అవుతున్నాను అని చెప్తుంది. అప్పుడు వాళ్ళ అమ్మ ఏం చెప్తుంది అంటే ఆ బొమ్మలన్నింటినీ ఒక్కొక్క బాక్స్లో ఒక్కొక్కటి తీసుకొని వాటి నేమ్స్ వాటి కౌంట్ వేసుకో, అప్పుడు సింపుల్గా నువ్వు తీసుకోగలవు అని చెప్తుంది. అప్పుడు టీనా బాక్సెస్ని కలెక్ట్ చేసుకొని దీంట్లో ఒక టాయ్ పెట్టింది. ఇక్కడేమో టెడ్డీ పెట్టింది. ఇక్కడ కార్, ఇక్కడేమో డాల్, నేమ్స్ పెట్టింది. ఇక్కడ టెడ్డీ 1, 2, 3. అర్థమైనా? ఇలానే వేరియబుల్స్ని కూడా దీస్ బాక్సెస్ ఆర్ కాల్డ్ యాజ్, ఈ బాక్సెస్ని వేరియబుల్స్ అంటాం. అర్థమైందా? ఈ బాక్సెస్ని వేరియబుల్స్ అంటాం. ఇప్పుడు ఒక వేరియబుల్ని ఎలా స్టోర్ చేస్తాం? వేరియబుల్ నేమ్ ఈక్వల్స్ టు వాల్యూ కదా. వేరియబుల్ నేమ్ ఈక్వల్స్ టు వాల్యూ అంటే ఏంటి? ఇక్కడ టీనా ఏం చేస్తుంది? ఒక బాక్స్ తీసుకొని బాక్స్ నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు నెంబర్ అలా ఇస్తుంది కదా. దాన్నే ఇక్కడ కూడా సేమ్ ఇలాంటి స్టోరీ బేస్ చేసుకొని సింపుల్గా వేరియబుల్ టాపిక్ని అర్థం చేసుకోవచ్చు. ఇలా వేరియబుల్ ఏం చేస్తుంది అంటే ఒక పర్టికులర్ డేటాని స్టోర్ చేసుకునేటప్పుడు దాని యొక్క నేమ్ పెడితే ఆ నేమ్ని దాని లోపల స్టోర్ చేసుకుంటారు డేటా. దీన్నే వేరియబుల్ అంటాం. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇదే ఈరోజు టాపిక్.